క్యూ పర్లేదు సార్ ఇక్కడ ఓకే. ముందుగా ఈ సినిమా ఇంతగా ఆదరించడానికి కారణమైనటువంటి మన తెలుగు ప్రేక్షకులకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. 10 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవటం, మాకు సినిమా థియేటర్ దొరక్కపోయినా ఈ సినిమాని ఇంతగా ఆదరించి సక్సెస్ మీట్ వరకు రావడానికి కారణమైన ప్రేక్షకులకి, ఈ సినిమాని ఇంత బాగా చూపించినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ సినిమాని తెర మీద చూపించాలనుకున్నటువంటి నిర్మాతలకి, ఈ సినిమాని సమర్పించిన గల్లా మంజునాథ్ గారికి, నిర్మాతలైనటువంటి రాధాకృష్ణారెడ్డి గారికి, ద్వారంపూడి శివశంకర్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో ప్రతి అణువు, ప్రతి ఫ్రేము ఒక పెయింటింగ్గా చేసి ఒక అనుభూతిని, ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అనుభూతిని ఇచ్చినటువంటి మన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కేవీపీ గారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఇలా ఉండాలి, సినిమా అలా ఉండాలి నేను రాసుకున్నప్పటికి కూడాను దాన్ని అందంగా చూపించడంలో చాలా కృషి అందరి టెక్నీషియన్లో ఉంది. కానీ ఒక డైలాగ్ ఇలా పడితే ఇలా ఉంటుంది, ఒక సీన్ని ఇలా ఒక సీన్ని ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి తీసుకెళ్తే ప్రేక్షకుడు ఇలా ఆదరిస్తాడు అని త్రిమూర్తుల్లా. మైక్ రావట్లేదా? హలో, వస్తుందా? ఫస్ట్ నుంచేనా? దగ్గర ఓకే ఓకే, ఫస్ట్ నుంచి వెళ్ళిపోనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనము జాతర సక్సెస్ మీట్ని ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి మొట్టమొదటి విజేతలుగా నేను మన తెలుగు ప్రేక్షకుల్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 10-12 సినిమాలు వచ్చిన టైము 8వ తేదీ అయినప్పటికి కూడాను ఈ సినిమాని విజయవంతంగా 2వ వారం నుంచి తీసుకెళ్ళి సక్సెస్ మీట్ వరకు తీసుకొచ్చినటువంటి తెలుగు ప్రేక్షకులకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ సినిమాని తెర మీద చూపించడానికి ప్రయత్నించినటువంటి గల్లా మంజునాథ్ గారి సమర్పణలో మన ప్రొడ్యూసర్స్ అయినటువంటి రాధాకృష్ణారెడ్డి గారు అండ్ ద్వారంపూడి శివశంకర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. ఈ సినిమాని అందంగా చూపించి ఈ సినిమాని సినిమాగా ప్రజెంట్ చేసినటువంటి ఈ జాతర సినిమా టెక్నీషియన్ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గైస్, వితౌట్ యూ దిస్ సినిమా ఈజ్ నథింగ్, జాతర ఈజ్ నథింగ్. టుడే సక్సెస్ మీట్ జరుపుకుంటున్నామంటే మీ అందరి సహకారం వల్లనే జరుపుకుంటున్నాం. జాతర సినిమాని కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారండి, బ్యూటిఫుల్గా ఉందండి, ఆ నైట్ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి, ఆ లైటింగ్ చాలా బాగుంది, ఆ ఫ్రేమింగ్స్ చాలా బాగున్నాయి. సార్, ఇంత అందంగా చూపించినటువంటి జాతర సినిమా అందంగా చూపించినటువంటి డిఓపి గారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎన్నో కథలు రాసుకుంటుంటాం, నేను కూడా అలాంటి కథలను రాసుకున్నాను. కానీ ఈ కథని ఒక స్క్రీన్ ప్లే రూపంలో మలిచి తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి త్రిమూర్తులు మన నరేష్ పరచూరి గారు, దినేష్ గారు అండ్ ఫస్ట్ ఈ ఫైట్స్ని బేసికలీ ఈ సినిమాలో ఫైట్స్ని ఎంత అద్భుతంగా చూపించారంటే అంత అద్భుతంగా చూపించారు మన రాజేష్ లంక గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ ఎఫర్ట్స్ ఆర్ బేసికలీ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. మాకు మోకాళ్ళు పగిలినా ఆయనకు పర్వాలేదు అనుకొని ఆయన అందంగా చూపించారు. అదే అందం అక్కడ కనిపించింది, మా మోకాళ్ళు ఇంకా నొప్పేస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి బేసికలీ టెక్నికల్ ఈ సినిమా ఈ జాతర సినిమా ఇంత సక్సెస్ఫుల్గా అవ్వటానికి నాకు
అనునిత్యం సెట్లో కానివ్వండి, ప్రీ ప్రొడక్షన్లో కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్లో కానివ్వండి, రిలీజ్ అప్పుడు కానివ్వండి, నేను లేని లోట్ని సెట్లో చూపించి, అంటే ఆయన కూడా ఒక నాకు బ్యాక్ బోన్లా నిలిచినటువంటి నందికామేశ్వర రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నందికామేశ్వర రెడ్డి గారు థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాని మనం సినిమాగా చేసి చూసుకొని మళ్ళీ దాన్ని తెరపైన చూసుకొని అంత సాటిస్ఫాక్షన్ పొందినప్పటికి కూడా రెండో దర్శకుడు లాంటి ఎడిటర్ గారు ఆయన ఎక్కడ కట్ చేస్తే బాగుంటుందండి, ఇలా కట్ చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని మహేంద్ర గారు చేసినటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది. ఈ సెకండ్ హాఫ్లో కానివ్వండి, ఫస్ట్ హాఫ్లో కానివ్వండి, ట్రాన్సిషన్స్ చాలా బాగున్నాయి. చాలా టాక్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేంద్ర గారు. చిత్రానికి మ్యూజిక్ అందించినటువంటి శ్రీజిత్, ఇవాళ మన మధ్యలో ముంబైలో వేరే దీని మీద ఉన్నారు, శ్రీజిత్ ఎడవాన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్రానికి స్పెషల్గా ఒక డిజైనింగ్ ఇచ్చి ఈ మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, ఈ మ్యూజిక్లో ఇట్లాంటి న్యాచురాలిటీ ఇస్తే బాగుంటుంది, ఈ మ్యూజిక్కి కొద్దిగా స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తే బాగుంటుంది అని మేము ఒక చిన్న డిస్కషన్ జరిగినప్పుడు వెంకట్ గారు దానికి అద్భుతంగా ఇంకా మలిచి ఒక న్యాచురాలిటీని, ఒక అందమైన పల్లెటూరుని చూపించడం జరిగింది సౌండ్లో. వెంకట్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని అన్ని స్ట్రీమ్స్ ఉన్నప్పటికి కూడాను ఒక మంచి ఆడియోని ఇవ్వాలి, ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్కి వచ్చినప్పుడు ఒక ఆడియన్స్ ఫీల్ అయ్యేటువంటి ఆ నాడిని గ్రహించినటువంటి మన సౌండ్ ఇంజనీర్ గారు విష్ణు గారు, ఆయన అద్భుతంగా దాన్ని మలిచి 7.1గా దిద్ది మన ముందర పెట్టారు. వెన్ యూ సీ దిస్ మూవీ ఇన్ ద థియేటర్ మీకు ఆ సౌండ్స్ విపరీతంగా నచ్చుతాయి. అండ్ అదేవిధంగా మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు. ఈ సినిమాని సినిమాగా చూపించాలంటే మేము అనుకున్న కలర్స్ని దానికి రంగులద్ది, రా అవుట్పుట్ నుంచి హంగుల్ని తీర్చిదిద్ది ఆ సినిమాని ఒక రీల్ రూపంలో చూపించి మీకు ప్రజెంట్ చేయడానికి మేము ప్రయత్నించినటువంటి ప్రయత్నంలో మాకు ఈ సినిమాకి బ్యాక్ బోన్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, సిఇఓ గారు ఆయన రోహిణి స్టూడియోస్కి, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కలర్స్ మేము అనుకున్న కలర్స్ని చూపించినటువంటి పురుషోత్తం గారికి, కలరిస్ట్ పురుషోత్తం గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఈ సినిమా ఇంత సక్సెస్గా ఆడుతోంది థియేటర్స్లో. ఎగ్జిబిటర్స్ ఇవాళ కూడా మాకు డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేశారు. ఎగ్జిబిటర్స్ ఇంకా 4 వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు సినిమాని చెప్పేసి. ఈ డిస్ట్రిబ్యూటర్ గారు పడినటువంటి కష్టానికి, మన ప్రొడ్యూసర్ గారు, డిస్ట్రిబ్యూటర్ గారు కోహెర్గా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి ఈ సినిమా ఇంత ఈరోజు సెకండ్ వీక్ వచ్చి సక్సెస్ఫుల్గా ఆడుతుంది అంటే వాళ్ళిద్దరి కృషి ఉంది. థ్యాంక్ యూ సార్. మీ తరఫున డిస్ట్రిబ్యూటర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలండి. సో చాలా కష్టపడి తీసామండి సినిమాని. చిన్న సినిమా, అందరూ కొత్త వాళ్ళని పెట్టి తీసాము. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్న సినిమాలతో పోటీ పడి ఈ సినిమాని మనం రిలీజ్ చేసాం. ఇంత చిన్న సినిమాకి అంత గుర్తింపు రావడం అన్నది అంత ఈజీ ఏం కాదండి. సినిమాలో విషయం ఉందని నమ్మి మేము ఎంత బలంగా దీన్ని తెరకెక్కించామో, ఒక వారం పాటు ఎక్కడా కూడా ఆగకుండా ఆడడం కూడా అంత గొప్పగానే మేము ఫీల్ అవుతున్నామండి. సో అందరికీ పిఆర్ఓ సతీష్ గారు చేసినటువంటి ఆ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు థియేటర్ రిలీజ్కి చాలా ఈజీ అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. 1కి 10 సార్లు చెప్పారు డిస్ట్రిబ్యూటర్స్, చాలా బాగా చేశారండి ప్రమోషన్స్. అందుకని ఇంకా థియేటర్లు కావాలని నన్ను తిరిగి అడిగేవారు. సో మాకు ఓపిక లేదు మెయిన్, అందుకే మేమే చేసుకోలేకపోయాం. లేదంటే ఇంకా పెద్ద రిలీజ్ అయ్యి ఉండేది మాకు. కానీ చాలా
థ్యాంక్స్ అండి. అది సార్ సెన్సార్లో మాకు హెల్ప్ చేసినటువంటి అశోక్ గారికి కృతజ్ఞతలండి. అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా ఉన్నటువంటి మహేంద్ర గారికి, అలాగే మన 7.1 ఇచ్చిన విష్ణు గారికి, అలాగే ఫైట్ మాస్టర్ గారికి, కెమెరామెన్ ప్రసాద్, అందరికీ నాకు కృతజ్ఞతలండి. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇది మాకు ఒక పెద్ద ప్రయత్నం అండి. ఈ ప్రయత్నంలో అనుగుణమున మా ఎంట ఉండి మమ్మల్ని చేదోడు వాదోడుగా ఉండి టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ వాళ్ళని చిన్న సన్మానించుకుందాం అనేసి మేము ప్రొడ్యూసర్ గారు మేము డిసైడ్ చేసింది. ఇప్పుడు మా టెక్నికల్ డిపార్ట్మెంట్లు ఒక్కొక్కరికి పిలిచి మేము సన్మానించుకుందాం అనుకుంటున్నాం. దీనికి మొదటిగా నంది కామేశ్వర్ రెడ్డి, సారీ, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను 2 సినిమాలు చేయగలిగానంటే మాత్రం దానికి కారణం నంది కామేశ్వర్ రెడ్డి. సో చాలా థ్యాంక్స్. మొదటగా నేను స్టేజ్ మీదకి పిలవాలనుకున్న నా బ్యాక్ బోన్ వ్యక్తి నంది కామేశ్వర్ రెడ్డి గారు. సార్ దయచేసి. ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ మీకు తోచినట్టు మీ ఎక్స్పీరియన్సెస్ కొద్దిగా మా తెలుగు ప్రేక్షకులకి చేర్చుకోవాల్సిందిగా అంటే షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మన 7.1 విష్ణు గారిని వేదిక మీద రావడానికి కోరుతున్నాం. నమస్తే అండి సార్. ఇది జాతర మూవీ. యాక్చువల్గా మూవీ నేను ఇది మిస్ చేశాను. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్ మూవీ, ఊర్లో ఒక అమ్మవారి చిన్నగా చాలా చిన్న మూవీ అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను మూవీ ప్రీమిక్స్ టైంలో. రన్ టైం యాక్చువల్ నేను వర్క్ అది మాట్లాడినప్పుడు కూడా మన సతీష్ గారు లీడ్ అని నాకు తెలియదు అసలు. కామేష్ రెడ్డి గారు మాట్లాడారు సినిమా అంటే ఆ ప్రొడక్షన్ నుంచి వస్తుందండి. ఇంతకుముందు నేను ఒక మూవీ మిక్స్ చేశాను వీళ్ళది. ఒక ట్రస్ట్ ఉంటుంది కదా, అలా జనరల్ అసలు మూవీ మీద ఏమి ఒపీనియన్ లేకుండా నేను స్టార్ట్ చేశా. ఇది రాను రాను ఎలా ఉందంటే ఈ స్టోరీ ఈ పల్లెటూరు ఎవరు ఎంత సిటీలో ఎవరు ఎక్కడ బతికినా ఏం చేసినా మన రూట్స్ అన్నీ కూడా మన పల్లెటూరు, మన గ్రామ దేవత, ఇంటి పేరు దేవత అని ఉంటుంది కదా,
నేను ఆ విషయానికి నేను కనెక్ట్ అయ్యాను. చాలా అంటే చాలా బాగా, అంటే ఎవరి గ్రామదేవత ఎలా ఉంటారో మన ఫోర్ ఫాదర్స్ నుంచి అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. నేను ఈ సినిమాకి ఆ పరంగా ఫస్ట్ కనెక్ట్ అయ్యా. టెక్నికల్గా ఈ విషయం చెప్పాలి, మూవీ గురించి చెప్పాలి అంటే పర్ఫార్మర్గా ఆయన యాక్చువల్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత మంచి పర్ఫార్మర్ ఆయన, చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మ్యూజిక్ అద్భుతంగా ఉంది, మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ ఇంకా మిగతా టెక్నికల్ అన్నీ మీకు తెలిసినవే. ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. మన సినిమాతో పాటు ఇంకా వేరే 3 సినిమాలు కూడా రిలీజ్ అయినాయి, అవి కూడా అన్నీ హిట్ అవ్వాలని చాలా కోరుకున్నా. ఈ సినిమా నేను పర్సనల్గా అమ్మవారి విషయం మీద చాలా కనెక్ట్ అయ్యా. మీరు చేసిన విధానం, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ చేసినా కూడా మీరు ఫ్లాష్ బ్యాక్ సాంగ్లో ఒక షర్ట్ తీసుకుని మీరు హగ్ చేసుకుంటారు కదా, అది చాలా టచింగ్గా ఉంటుంది సార్. అది ఆ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ ప్రొడక్షన్ శివశంకర్ రెడ్డి గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక ప్రొడ్యూసర్ అన్నట్లుగా ఇలా కూడా ఏముండరు. దర్శకత్వ పర్యవేక్షణ మా కామేశ్వర రెడ్డి గారు చాలా పీస్ఫుల్, చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. వర్క్ మీకు ఇన్పుట్, మీకు సోర్స్ ఇలా ఇస్తున్నామంటే అంత ప్రాంప్ట్గా ఉంటుంది. వర్క్ కూడా అలా తీసుకుంటారు అడిగి. నాకు చాలా హ్యాపీగా ఉంది సినిమా చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సతీష్ గారు థ్యాంక్స్ సార్, ఒక అవకాశం ఇచ్చినందుకు, డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చినందుకు. డైలాగ్స్ మంచి అప్లాజ్ వస్తుంది, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. కామేష్ గారు థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్స్ వినిపిస్తుందన్నా, మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, శివశంకర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ టైం ఓ సినిమాకి 10 ఏళ్ళుగా ఉన్నాను ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం పేమెంట్ మొత్తం తీసుకోవడం. అవునండి, నిజం చెప్పాలి సార్. ఫస్ట్ టైం స్క్రిప్ట్ అలా ఇచ్చాము, డైలాగ్ వర్షన్ అయిపోయింది, ఇంకో వర్షన్ రాయమన్నారు. ఆ రాసేయడానికి ముందే పేమెంట్ వచ్చేసిందండి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ బతకాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.